నమస్కారం. నా పేరు నాయుడు గోపాలకృష్ణ. మన అరచేయి అనేక జీవిత రహస్యాలని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. ప్రతి వ్యక్తి యొక్క జీవితము ప్రారంభం నుంచి చివరి వరకు, అంటే 0 to 100, ఏ వయసుల్లో ఏ రకమైనటువంటి మన లక్షణాలు వికసిస్తూ ఉంటాయి, వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, శరీర దారుఢ్యము, ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి, మనస్సు యొక్క ధోరణి, అంటే వ్యక్తి తనకు తాను, తన రక్త సంబంధీకులతో, కుటుంబ సభ్యులతో, పెరిగి పెద్దయిన తర్వాత, వివాహమైన తర్వాత భార్య భర్తతో మనం అనేక వృత్తి వ్యాపారాలని నిర్వహిస్తూ ఉంటాం. ఆ వృత్తి వ్యాపారాల్లో మనము అనేక హోదాల్లో ఆ వ్యవస్థల్లో మిళితమై ఉంటాం. అటువంటి సందర్భాల్లో మనకు తారసపడేటువంటి వ్యక్తులతో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, తరువాత స్థాయిలో ఉన్నటువంటి వారితో, సబార్డినేట్గా ఉన్నటువంటి వాళ్ళు, అధికారులతో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాము. అదేవిధంగా మనం సమాజంలో ఒక భాగం కనుక, సమాజంలో ఉండేటువంటి అనేక మందితో మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి. ఒకవేళ ఏదైనా అవరోధాలు ఏర్పడినప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు తల ఎత్తినప్పుడు వాటిని మనం ఎలా సరిచేసుకోవాలి అనేటువంటి విషయాలు. ఇవే కాకుండా ప్రధానంగా ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి అదృష్టము, యోగము, ఎప్పుడు మనకి ఆ యోగము సిద్ధిస్తోంది. అదృష్ట యోగము మన జీవితాల్లో ఏ సందర్భాలలో ప్రభావితం చేస్తుంది. అదృష్టయోగాన్ని మనం ధనము అని, సంపద అని, భాగ్యము అని వివిధ పదాలతో మనం నిర్వచించినప్పుడు, ఆ ధనయోగము, ఆ సంపద ఏ స్థాయిలో మనల్ని వరిస్తోంది, ఏ సందర్భాల్లో మనం ఆటంకాలను ఎదుర్కోబోతున్నాము, వాటిని ఏ విధంగా మనం అధిగమించవచ్చు. ఇవన్నీ కూడా అప్పుడే పుట్టి ఎదుగుతున్నటువంటి వ్యక్తికి తనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, అంటే 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అంతవరకు తల్లిదండ్రులు, సమాజము, ఇతరుల నుంచి తాను పొందుతూ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ 12 సంవత్సరాల తర్వాత తను వ్యక్తిగతంగా ఎదుగుతున్నప్పుడు తన జీవితము ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి ఆలోచనలకు వెళ్ళినప్పుడు మనకి తెలియని విషయం, అదొక రహస్యంగానే ఉంటుంది, అదొక మిస్టరీ. ఆ మిస్టరీని మనం ఛేదించి తెలుసుకుంటే అది ఆ వ్యక్తి యొక్క చరిత్ర అవుతుంది. అయితే ఈ మిస్టరీ అయినా
ఆ జీవిత రహస్యాలని అరచేతిలో మనం గమనించి దాన్ని మనం వెలికి తీసి తెలియపరిచినప్పుడు అది హిస్టరీగా మారేటువంటి లక్షణం, ఆ మిస్టరీ, అది రివీల్ చేసేటువంటి హిస్టరీ అవన్నీ అరచేతిలో ఉన్నాయి. ఆ మిస్టరీని ఈ పామ్ అరచేయి రివీల్ చేసి హిస్టరీగా మారుస్తుంది కనుక ఇది పామిస్టరీ. మిస్టరీ, హిస్టరీ. పామిస్టరీ సాముద్రికము, ముద్ర. అరచేతిలో ఉండేటువంటి ఈ ముద్రలను కలిగి ఉంది గనక ఈ అరచేయి ఆ ముద్రల గురించి తెలియజేస్తుంది గనక ఈ శాస్త్రాన్ని మనం సాముద్రికం అన్నాము. ఈ సాముద్రికము ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకంటే సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా అరచేయి కలిగి ఉన్నాడు. మనం ప్రకృతిలో భాగాలము. ప్రకృతి మనకి అనేకమైనటువంటి విషయాలను మనకి జీవితంలో ప్రవేశపెట్టింది. వాటి గురించి తెలుసుకుని మనం కొంతవరకు అవగాహన ఏర్పరచుకుని మన జీవితాన్ని సంతృప్తిగా క్రమానుగతమైనటువంటి అభివృద్ధితో పాటు ఆనందాన్ని పొందే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఈ శాస్త్రము సహకరిస్తుంది. ఉదాహరణగా మనం చెప్పాలంటే, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఒక తెలియని రహదారి, 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం మనం. కొంత దూరం వరకు మనకు తెలియకుండానే ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఆ రోడ్లో ఎక్కడైనా మార్పులు, ఆటంకాలు ఎదురైనప్పుడు మనకి ఒక రకమైనటువంటి గుబులు బయలుదేరుతుంది. అయ్యో, మనకు తెలియకుండా ఈ రోడ్లో వస్తున్నామే, ఈ ఎటు వెళుతుందో. ఇంకా ముందుకు వెళ్ళేసరికి కొన్ని సందర్భాల్లో గతుకులు, గుట్టలు, గోతులు ఏర్పడినప్పుడు ఈ రోడ్డు అంతా ఇలాగే ఉంటుందా, మనం సుఖవంతమైన ప్రయాణాన్ని కొనసాగించగలమా అని మనకి ఆలోచన కలిగినప్పుడు మనం అక్కడ ఎవరైనా తెలుసున్నటువంటి వ్యక్తిని, ఆ మార్గం గురించి తెలుసున్నటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకుని ఆటంకాలని ఎలా ఎదుర్కోవచ్చు, మనకి అవసరమైనటువంటి విషయాలని మధ్యలో ఎదురైనప్పుడు వాటిని వినియోగించుకునేటువంటి సమయాలు మనం లెక్కగట్టడానికి ఖచ్చితంగా ఆ మార్గం, రోడ్డు గురించి తెలుసుకుంటే సుఖంగా మనం ప్రయాణం చేయగలుగుతాము. అదేవిధంగా మన 100 సంవత్సరాల జీవన ప్రయాణములో అనేకమైనటువంటి ఆటంకాలు, సమస్యలు ఎదురయ్యేటువంటి సందర్భాలలో వాటిని ముందుగా మనం ఊహించి, రోడ్డు మీద వచ్చేటువంటి సమస్యల్ని ముందుగా తెలుసుకుని దానికి ప్రిపేర్ అయ్యి ఆ సమస్యలను అధిగమించేటువంటి ప్రయాణం ఎలా అయితే సాగిస్తామో, అదేవిధంగా జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలను ముందుగా మనం తెలుసుకొని, అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, మన ఆలోచనల వల్ల వచ్చినటువంటి కావచ్చు, మానసికమైనటువంటి రిలేషన్, బంధుత్వం వల్ల వచ్చినటువంటి కావచ్చు, యోగము వలన వచ్చేటువంటి ఏదైనా సరే మనం అరచేతిలో వాటిని గమనించి ఆందోళన చెందకుండా, ముఖ్యంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చేతిలో ఏదో ఉంది, అది ప్రమాదం అవుతుంది అనేటువంటి ఆందోళనలోకి నెట్టేసేటువంటి ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ఆందోళనను అతిక్రమించి మనం చక్కని ప్రశాంతమైనటువంటి దృఢమైనటువంటి చిత్తంతో మన గురించి మనం అవగాహన కలిగించుకున్నప్పుడు ఈ అరచేతిలో ఉండేటువంటి జీవిత రహస్యాలను మనం ఛేదించి చక్కగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని, దానికి పరిష్కారాలు కూడా మనం చేసుకోవచ్చని
ఈ అరచేతిలో జీవిత రహస్యాలు అనేటువంటి గ్రంథాన్ని కూడా నేను రచించడం జరిగింది. ఇది సామాన్యులకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో అతి సులువుగా అందుబాటులోకి వచ్చేటువంటి ఈ మీడియా ఉంది కనుక అందువలన గోపాల్ సాముద్రికము అనేటువంటి ఛానల్ ద్వారా మీకు ఈ విషయాలు విశదీకరించడానికి నేను ముందుకు వచ్చాను. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆచరించి తెలుసుకుని ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.